హాయ్ 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 మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? లేక్ ఫ్రంట్ పార్క్. ఇది నెక్లెస్ రోడ్లో ఉంది. కిరాక్ ఉంటుంది మామ. చూసారు కదా ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం చూసుకుంటూ పోదాం. లేక్ ఫ్రంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. ఇది నెక్లెస్ రోడ్ ఉంది. ఇప్పుడే పార్కింగ్ చేసిన. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. దాని పక్కన మన గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవచ్చు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రిల్స్ అన్ని ఇవన్నీ మనకు లేక్ ఫ్రంట్ పార్కే మామ. ఇగో ఇక్కడైతే మనకు టికెట్ కౌంటర్ ఉంది. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా లోపలికే తెలిపోదాం. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఇంకా టూరిస్ట్ బస్సులు కూడా వస్తున్నాయి. ఇంకా చాలామంది వస్తున్నారు జనాలు కూడా. ఇంకా చూసుకుంటా మామ, ఈ లేక్ ఫ్రంట్ పార్క్ నేను లాస్ట్ టైం చేసిన మామ. అది మార్నింగ్ వ్లాగ్ చేసిండే, నైట్ వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను నైట్ వ్లాగ్ మన లేక్ ఫ్రంట్ పార్క్. సో సూపర్ ఉంటుంది మామ. నాకు తెలిసి ఇలాంటి పార్క్ అయితే నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉంటుంది, ఎట్లుంటుంది అంటే ఆల్మోస్ట్ మనకు అదే ఇంకా ఫారెన్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. ఆల్మోస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా బ్రిడ్జ్ ఉంటుంది మామ. ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే నాకైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైన్ అనే గుర్తొస్తుంది ఈ బ్రిడ్జ్ని చూస్తే. ఇంకా చూసుకుంటే మొత్తం అడ్వెంచరస్ మామ. మొత్తం ఎట్లా చూసారు కదా, ఎంత అడ్వెంచరస్గా ఉంది. సో మస్తు ఉంటుంది. నైట్ వస్తేనే బాగుంటుంది. పొద్దున వస్తే కూడా బాగానే ఉంటుంది, కానీ నైట్ సూపర్. చూసారు కదా, చిన్నప్పుడు ఎప్పుడో నేను జురాసిక్ పార్క్ సినిమా చూసిన బాబా, మళ్ళీ చూస్తున్నా. సో సేమ్ అట్లానే ఉంది ఇది కూడా. జురాసిక్ పార్క్ సినిమా లాగానే ఉంది. మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది కదా మొత్తం. సో ఇక్కడ కూడా తీయచ్చు ఒక సినిమా. సో అంత పెద్ద ఉంది మొత్తం. ఇది 10 ఎకర్స్లో ఉందంట బాబా మనకు లేక్ ఫ్రంట్ పార్క్. ఇది మొత్తం ఆల్మోస్ట్ మనకు ఈ బ్రిడ్జులు మస్తున్నాయి. 1 2 3 4 ఉన్నాయి మొత్తం. అటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం బ్రిడ్జులు. ఇంకా చూసుకుంటే బ్రిడ్జులు కూడా మొత్తం స్టీల్ బ్రిడ్జులు మామ, చాలా బాగున్నాయి. ఇంకా చూసుకుంటే మొత్తం మంచి వ్యూ. ఇంకా చూసుకుంటే మొత్తం చల్లగా ఉంది మామ. ఇప్పుడు సమ్మర్ ఎట్లుంది బయట, ఎంత వేడి ఉందో పొద్దున పూట అయితే. మొన్న నేను హైటెక్ సిటీకి పోయేసి వచ్చిన, నాకు ఆల్మోస్ట్ కళ్ళు తిరిగినట్టు అయిపోయింది, అంత వేడి ఉంది పొద్దున. సో అందుకే నేను నైట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో నైట్ వ్లాగ్ చేస్తున్నా అందుకే. ఇంకా చూసుకుంటా మామ, ఈ పార్కు కట్టింది ఆల్మోస్ట్ బాగానే, నాకు తెలిసి బాగానే అయింది మామ. 4-5 ఇయర్స్ అవుతుంది అనుకోండి ఇంకా పార్క్ కట్టి. ఈ పార్క్ ఏంటంటే చాలామందికి తెలియదు. ఇది ఆల్మోస్ట్ నెక్లెస్ రోడ్లోనే ఉంటుంది మనకు. ఇంకోటి చూసుకుంటే ట్యాంక్ బండ్ కూడా కనబడుతుంది మనకు. ట్యాంక్ బండ్ కూడా చూపిస్తా. సో ఇది మొత్తం చిమ్మ చీకటి చూసారు కదా, మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ మామ. నేను చెప్తున్నా ఫ్యామిలీ కూడా రావచ్చు. ఇదంటే ఇక్కడ చాలామంది కపుల్స్ ఎక్కువ ఉన్నారు. సో ఫ్యామిలీస్ కూడా రావచ్చు. సో ఇంకా చూసుకుంటే మంచిగా ఉంది మామ, చల్ల గాలి. ఇంకా ఇదే మన ట్యాంక్ బండ్ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా చూసుకుంటే మామ సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసినాయి పిల్లలకు. నాకు తెలిసి ఇది బెస్ట్ పార్క్ మామ. మార్నింగ్ వస్తే కూడా బాగానే ఉంటుంది. ఇలాంటి పార్కులు అయితే ఇంకా రావాలి మామ మన హైదరాబాద్లో. ఇంకా చాలా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. ఈ లేక్ ఫ్రంట్ పార్క్లో మనకు ఉన్నది ఒకటి క్యాంటీన్ మామ. అది అక్కడ ఉంది, వెళ్దాము. క్యాంటీన్లో బాగానే అన్నీ ఉన్నాయి. మనకు కూల్ డ్రింక్లు ఉన్నాయి, మనకు స్నాక్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఇంకా 2-3 క్యాంటీన్లు ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద పార్క్లో మంచిగా ఫుడ్ కూడా ఉంటే బాగా ఇంకా అట్రాక్ట్ అవుతారు. ఇంకా చాలామంది వస్తారు జనాలు. ఎందుకంటే ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంత జనాలు లేరు. ఈ పార్క్ గురించి చాలామంది తెలియదు యాక్చువల్గా. నేచర్ని లవ్ చేసే వాళ్ళు అయితే ఈ పార్క్ అయితే రావాలి మామ. ఇంకా మంచిగా మార్నింగ్ వచ్చి జాగింగ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంట్రన్స్ 50 రూపీస్ ఉంది. 50 రూపీస్ అంటే రీజనబులే. ఇంకా చూసుకుంటే ఇది మా వ్యూ అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు డాగ్స్ కూడా ఉన్నాయి మనకు. ఇంకా చూసుకుంటే ఇది ఎంత తిరిగినా మామ తిరగాలనిపిస్తూనే ఉంది. చాలా పెద్ద పార్క్ ఇది. సో ఎందుకంటే ఇలాంటి పార్క్ అయితే నేను ఎక్కడ చూడలే, ఇండియాలోనే చూడలే నేను. నెక్లెస్ రోడ్లో కొంచెం మనకు ట్యాంక్ బండ్ కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పార్క్లో అయితే అసలు స్మెల్ వస్తలేదు. చాలా బాగుంది. దోమలు కూడా ఉంటాయి అనుకున్నా కానీ దోమలు కూడా ఏం లేవు. సో చెట్టు మీద చాలా అవేమంటారు బర్డ్స్ అయితే ఉన్నాయి. సో క్యూ 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 అని అంటేనే ఉన్నాయి బర్డ్స్ అయితే. ఓవరాల్ చూసుకుంటే మామ నాకైతే వర్త్ ఇట్ అనిపించింది మామ ఈ పార్కు. మనకు లేక్ ఫ్రంట్ పార్క్ మనకు నెక్లెస్ రోడ్లో ఉంది. 50 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు. ఇక ఫుడ్ ఏమో నాకు తెలుసు మనకు బయట ఫుడ్ నాట్ అలౌడ్ అనుకుంటా. మనకు ఒక షాప్ అయితే ఉంది, ఫుడ్ షాపు. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. సో ఇంకా చూసుకుంటే మంచిగా క్లీన్గా ఉంది మామ. మంచిగా హ్యాపీగా సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. బాగా చైర్స్ కూడా ఉన్నాయి, కూర్చోవచ్చు, జాగింగ్ చేయొచ్చు, తిరగవచ్చు. అసలు అమేజింగ్, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. నాకైతే 100 out of 100 మామ. నేనైతే రేటింగ్ అయితే ఇస్తా.
ఇగో ఇదే మన క్యాంటీను, అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా. ఇంకా చూసుకుంటే మామ ఇదేమో మన జలవిహార్ మామ, దాని పక్కనే మనకి జలవిహార్ కూడా ఉంది. జలవిహార్గా చెప్పాలంటే చిన్నప్పుడు అయితే ప్రతిసారి పోతుండే జలవిహార్, మన సమ్మర్ హాలిడేస్కి అయితే పక్క ఫ్రెండ్స్తోని. ఇక మన నెక్లెస్ రోడ్ అయితే ఇట్లా డెవలప్మెంట్ ఇట్లా ఉంది మామ, మంచిగా నీట్గా మొత్తం చెట్లతో నిండిపోయింది నెక్లెస్ రోడ్. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మనకు పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ కూడా కడుతున్నాం మన నెక్లెస్ రోడ్ దగ్గర. ఇంకా చూసుకుంటే నెక్లెస్ రోడ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్ బాబా. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టినారు బాబా, ఇది ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ మన నెక్లెస్ రోడ్లో సమ్మర్కి. ఇంకా చూసుకుంటే అన్నీ ఉంటుంది తెలిసిందే, అది చిన్నప్పుడు మనం కూడా వస్తుండే. ఇది ఎంట్రన్స్ ఉంటుంది, ఒక 100 రూపాయలు ఉంటుందేమో, ఎంత ఉంటుందో ఎంట్రన్స్. ఇంకా చూసుకుంటే ఇక్కడేమో గో కార్టింగ్. ఇంకా ఇక్కడ చూసుకుంటే ముందుకు వెళ్తే మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, మనకు ఐమాక్స్ వస్తుంది ఇదే మామ. ఇంకా ఇది చూసుకుంటే మనకు పివి నరసింహారావు స్టాచ్యూ మామ, పార్క్ ఇది చిన్న పార్క్. ఇక అక్కడ చూసుకుంటే ఇందిరాగాంధీ మన స్టాచ్యూ ఉంది. ఇంకా చూసుకుంటే దాని పక్కన మనకు ఐమాక్స్. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ పివి నరసింహారావు స్టాచ్యూ మామ, చాలా పెద్ద స్టాచ్యూ ఇది కూడా. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది చిన్న పార్క్, ఇక్కడ నుంచి మనకు అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనబడుతుంది. సో అంబేద్కర్ స్టాచ్యూ అయితే చూద్దాము, చూసి మనము కొంచెం సచివాలయం కూడా చూసేసి మనము సెక్రటేరియట్ చూసేసి వెళ్ళిపోదాం. ఇక చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ మామ, వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ మామ మన హైదరాబాద్ది. సో ఇది ఇంకా ఓపెనే కాలే, మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుందేమో అది మనకు ఎంట్రన్స్ లోపల. ఇంకా చూసుకుంటే ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతారు మన నెక్లెస్ రోడ్ దగ్గర. ఎంత మొత్తం కుప్పలు జనాలు, ఇక మొత్తం సమ్మర్ హాలిడేస్ కదా, ఇక పిల్లలు ఫుల్ చిల్లు ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది నైట్ లైఫ్ అయితే మామ, మొత్తం రచ్చనే అవుతుంది ఇక్కడ. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనము సెక్రటేరియట్కి వెళ్ళిపోదాము. ఇంకా చూసుకుంటే ఇక్కడ నుంచి మన ట్యాంక్ బండ్ కూడా కనబడతాము, బ్యూటిఫుల్ ట్యాంక్ బండ్. సో చాలా పెద్దది కదా. ఇంకా చూసుకుంటే ఇదే మన సెక్రటేరియట్, బ్యూటిఫుల్ సెక్రటరీ. ఇట్లాంటిది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ లేదు మామ, మన హైదరాబాద్లో ఉంది. ఇంకా చూసుకుంటే అసలుకి ఒక అదేమంటారు, ఒక కింగ్స్ అప్పట్లో రాజులు ఇల్లులు ఉండేవి కదా, అట్లనే ఉంటుంది మామ, సూపర్. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు స్టీల్ దీపం మామ, అమరవీరుల దీపం, స్టీల్ దీపం కూడా ఉంది ఇక్కడ. చాలా బాగుంటుంది మామ ఇట్లాంటి దీపం అయితే, మన ఇండియాలో అయితే ఎక్కడ లేదు మామ ఇట్లాంటి స్టీల్ది. ఇంకా చూసుకుంటే ఎంత బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ నిలబడి చూస్తే చూడాలనిపిస్తూనే ఉంటుంది బాబా మన స్టీల్ దీపం. ఇంకా చూసుకుంటే ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది మామ, చాలా మంది ఉన్నారు, కుప్పలు జనం ఉన్నారు. ఇదే మామ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, చలో బాయ్.